హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి నిన్న నైట్ నిద్రపోయే ముందు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచించారు అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇదొచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడొస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజొనేట్ అవుతుంది. సో మేల్ అయినా సరే, ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. ఎవరి కోసం చూస్తున్నారో మీరు ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి. అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్‌గా రెసొనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇదొచ్చేసి ఈ పర్సన్‌తో మీరు కాంటాక్ట్‌లో ఉన్నా, లేకపోతే నో కాంటాక్ట్ సిట్యుయేషన్ మీ ఇద్దరి మధ్య ఉన్నా, లేకపోతే మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ ఉన్నా సరే ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అవుతుంది. ఓకే. సో మేబీ ఆ పర్సన్ మీకు ఫ్రెండ్ అవ్వచ్చు, మీ లవర్ అవ్వచ్చు, మీ కొలీగ్ అవ్వచ్చు, మీ వైఫ్ ఆర్ హస్బెండ్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఇక్కడ మీ ఇద్దరి మధ్య ఎలాంటి సిట్యుయేషన్స్ అయినా ఉండుండొచ్చు. మేబీ థర్డ్ పార్టీ సిట్యుయేషన్ అయ్యి ఉండొచ్చు. సో ఎలాంటి రిలేషన్షిప్ అయినా, ఎలాంటి సిట్యుయేషన్ అయినా అయ్యి ఉండొచ్చు. ఈ పర్సన్ మీ గురించి నిన్న నైట్ నిద్రపోయే ముందు ఏం ఆలోచించారు, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి మీకోసం అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్ అండి. సో ఇంకా మనం లేట్ చేయకుండా అయితే రీడింగ్లోకి వెళ్ళిపోదాము. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు, మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్కి అయితే కాంటాక్ట్ చేయండి. మళ్ళీ మేము రీయూనియన్ అవుతామా, మళ్ళీ మేము కలుస్తామా, మళ్ళీ మేము హ్యాపీగా ఉంటామా, ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి, ఫ్యూచర్లో మేము ఎలా ఉంటాము, ఫ్యూచర్లో మేము మళ్ళీ కలుస్తామా, మళ్ళీ మేము మాట్లాడుకుంటామా, అసలు ఆ పర్సన్కి నా మీద ప్రేమ ఉందా లేదా, ఎందుకు ఈ మధ్య ఈ పర్సన్ అనేది అవాయిడ్ చేస్తున్నారు, అసలు నాకు మ్యారేజ్‌కి నేను అనుకునే పర్సన్‌తో నాకు మ్యారేజ్ జరుగుతుందా? సో, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా హెల్త్ వైస్ కానీ, జాబ్ వైస్ కానీ, ఫైనాన్షియల్‌గా కానీ, అండ్ మనీ వైస్ కానీ, సో మీకు థర్డ్ పార్టీ మీకు మీ పార్ట్నర్‌కి మధ్య థర్డ్ పార్టీ సిట్యుయేషన్ ఉన్నా కానీ, ఆహ్, ఇట్లా పర్సనల్‌గా మీరు రీడింగ్ తీసుకోవాలి అంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్‌కి అయితే మెసేజ్ చేయండి. అండ్ మీకు రెమెడీస్ కావాలి అన్నా కూడా వాట్సాప్‌కి అయితే మెసేజ్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మనం రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాము. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు లైక్ చేయకపోతే లైక్ చేయండి. అండ్ మీ లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి మన ఛానల్ అనేది రికమెండ్ అవుతుంది. సో ఎవరికి ఏ ప్రాబ్లం ఉందో మనకి తెలీదు. సో వాళ్ళకి మీ సైడ్ నుంచి ఏదైనా హెల్ప్ మీరు చేయగలను అనుకుంటే, మేబీ ఒక బ్యాడ్ రిలేషన్షిప్‌లో ఉన్న పర్సన్స్ ఆ బ్యాడ్ రిలేషన్షిప్ నుంచి బయటికొస్తారు. ఒక మిస్‌అండర్‌స్టాండింగ్స్‌తో ఉన్న రిలేషను మీ వల్ల నిలబడుతుంది. ఏ మెసేజ్ ఎవరికి ఎప్పుడు అవసరమో తెలీదు కాబట్టి లైక్ చేయడం వల్ల ఏంటంటే నాకొచ్చే బెనిఫిట్ ఏం లేదు, ఇంకొంతమందికి మన ఛానల్ రికమెండ్ అవుతుంది. అండ్ మీ ఎనర్జీస్ కూడా వైస్ వర్సా కనెక్ట్ అవుతుంది. అండ్ మీకు సంబంధించిన మెసేజ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. యూనివర్స్‌కి, ఏంజెల్స్‌కి ప్రే చేయండి. పర్సన్ తలుచుకోండి. వాళ్ళు ఎవరైనా కావచ్చు, మేల్ అయినా, ఫీమేల్ అయినా, ఎవరైనా అవ్వచ్చు. వాళ్ళని తలుచుకోండి, వాళ్ళని గుర్తు చేసుకోండి. ఈ రీడింగ్ ద్వారా వాళ్ళ ఎనర్జీస్ మీకు తెలియాలి అనేది మీరు కోరుకోండి. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్ ఎట్ ప్రెజెంట్ నేను నైట్ నిద్రపోయే ముందు మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచించారు, వాళ్ళ ఆలోచనలు ఏంటి, మా వ్యూవర్స్ కోసం క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమః శివాయ.
ఎగ్జాక్ట్‌గా రీడింగ్ రావాలి. ఎగ్జాక్ట్‌గా రీడింగ్ రావాలి. 7 ఆఫ్ వాండ్స్, 5 ఆఫ్ కప్స్, 4 ఆఫ్ వాండ్స్, 4 ఆఫ్ స్వర్డ్స్, 7 ఆఫ్ పెంటికల్స్, కింగ్ ఆఫ్ పెంటికల్స్, 10 of wands, queen of pentacles, page of cups, 10 of swords, 5 of swords, 9 of swords, knight of pentacles, 7 of cups, king of swords. సో బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి చూడండి 2 ఆఫ్ కప్స్. ఇక్కడ మీ పర్సన్కి మీతో మాట్లాడాలని ఉంది. నాకు తెలిసి ఇక్కడ మీకు మీ పార్ట్నర్కి మధ్య బ్లాక్ సిచ్యువేషన్ ఉంటే కనుక మీ పార్ట్నర్ మీతో మాట్లాడాలనుకుంటున్నారు. ఎందుకంటే మీరు మీ పార్ట్నర్కి గుర్తొస్తున్నారు అండ్ మీతో మాట్లాడాలనుకుంటున్నారు అండ్ మీతో ఈక్వల్ గివ్ అండ్ టేక్ కావాలి, ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి. మీరు ఏదైతే లవ్ చూపించారో అది మీ పార్ట్నర్ మీకు ఇవ్వాలి అని కోరుకుంటున్నారు. ఈ రిలేషన్షిప్లో బ్యాలెన్స్ కావాలి, మీతో మాట్లాడాలి, మిమ్మల్ని కన్విన్స్ చేయాలి, మీ మీ ప్రేమ కావాలి అని ఈ పర్సన్ కోరుకుంటున్నారు. లైక్ మీకు ఈ పర్సన్కి మధ్య పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉందని కానీ లేకపోతే సోల్మేట్ కనెక్షన్ ఉందని కానీ ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. అందుకే ఈ రిలేషన్షిప్ బ్యాలెన్స్ కావాలి. సో ఇక్కడ చూడండి, ఎక్స్చేంజ్ జరగాలి. అది ఫ్రెండ్షిప్ అయినా సరే, లవ్ అయినా సరే, మాటలైనా సరే, ఎమోషన్స్ అయినా సరే ఎక్స్చేంజ్ జరగాలి. తను మీకు ఆ లవ్, ఆ అటెన్షన్, ఆ కేర్ ఇవ్వాలి, మీరు కూడా ఇవ్వాలి, తను కూడా ఇవ్వాలి. ఈ రిలేషన్షిప్ బ్యాలెన్స్ అవ్వాలి. మ్యూచువల్గా మీ ఇద్దరు కలిసి హ్యాపీగా ఉండాలి అని ఈ పర్సన్ మనసులో అయితే ఉంది. పేజ్ ఆఫ్ వాండ్స్, దానికోసమే మీ పార్ట్నర్ ప్లాన్ చేస్తున్నారు. సో ఎలా మీతో మాట్లాడాలి, మళ్ళీ మీ ఇద్దరి మధ్య కనెక్షన్ ఎలా పెంచుకోవాలి, ఎలా బిల్డ్ చేసుకోవాలి, సో ఇది మీ పర్సన్ ప్లాన్ చేస్తున్నారు. ఏం చేస్తే మళ్ళీ మీరు మాట్లాడతారు, ఎలా మాట్లాడాలి. మేబీ ఇక్కడ మీ పార్ట్నర్ మీ కాల్స్ చూసి కానీ మీ మెసేజెస్ చూసి కానీ మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ ఉండొచ్చు కూడా. పాస్ట్లో చూసి ఆన్సర్ చేయకపోవడం, చూసి రిప్లై ఇవ్వకపోవడం, ఇట్లాంటిది ఏదైనా చేసి ఉండాలి. కానీ ఇప్పుడు మీ పర్సన్ అయితే మీతో మాట్లాడాలి, ప్రేమగా మాట్లాడాలని అయితే తన మనసులో ఉంది. అండ్ 6 ఆఫ్ కప్స్, మీతో రీయూనియన్ అవ్వాలి అని వాళ్ళ మనసులో ఉందండి. ఈ రిలేషన్షిప్ బ్యాలెన్స్ కావాలి. అండ్ మీకు మీ పర్సన్ ఏమైనా రిలేటివ్ అయి ఉండొచ్చు, లేకపోతే కొన్ని ఇయర్స్గా మీ ఇద్దరి మధ్య పరిచయం ఉండి ఉండొచ్చు, లేదా మీరు ఇంటి చుట్టుపక్కల నియర్ బై వాళ్ళైనా అయి ఉండొచ్చు. స్కూల్ మేట్, కాలేజ్ మేట్, లేకపోతే మీ హౌస్ నియర్ బై కొన్ని ఇయర్స్గా మీరు తెలుసు, లేదంటే మీ రిలేటివ్ అయినా ఈ పర్సన్ అయి ఉండాలి, లేదా ఒకే ఆఫీస్లో అయినా మీరు వర్క్ చేస్తూ అయినా ఉండాలి. ఎందుకంటే 6 ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏంటంటే ఈ పర్సన్ మళ్ళీ మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు, మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు, మీకు సారీ చెప్పాలి. మీకు మీ పర్సన్కి జరిగిన పాస్ట్లో జరిగిన దానికి మీకు సారీ చెప్పాలి, అపాలజీ చెప్పాలి, మళ్ళీ మీకు ప్రపోజ్ చేయాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. ఒకవేళ మీరు కాకుండా ఈ పర్సన్ లైఫ్లో ఏదైనా పాస్ట్ ఉందంటే ఆ పాస్ట్ వల్ల ఏంటంటే ప్రజెంట్లో మీతో రిలేషన్షిప్ కూడా డిస్టర్బ్ చేసుకున్నారు. సో మిమ్మల్ని తన లైఫ్లో జరిగిన పాస్ట్ వల్ల ప్రజెంట్ని వదులుకోకూడదు అని మేబీ రియలైజ్ అయ్యారు. కాబట్టి ఈ పర్సన్ మళ్ళీ మీతో మ్యూచువల్గా మాట్లాడడానికి కానీ, ఫ్రెండ్షిప్ కానీ, మాట్లాడడానికి కానీ, ప్రేమగా చూపించడానికి కానీ ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. అండ్ హై ప్రీస్టెస్ ఎనర్జీ ఏంటంటే ఈ పర్సన్ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అండ్ ఇబ్బంది పడుతున్నారు, చాలా స్ట్రగులింగ్ ఉంది.
లేదా మీ ఇద్దరిది ఏమైనా సీక్రెట్ రిలేషన్‌షిప్ అయినా అయ్యుండాలి. లైక్ పబ్లిక్‌కి ఎవరికీ తెలీదు. ఫ్యామిలీకి తెలీదు. అలాంటి సీక్రెట్ రిలేషన్‌షిప్ అయినా అయ్యుండాలి. ఈ పర్సన్ ఏంటంటే మీకు దూరంగా ఉండలేకపోతున్నారు. హెర్మిట్ ఎనర్జీ కనిపిస్తుంది. మీకు దూరంగా, మీతో మాట్లాడకుండా ఇలా ఒంటరిగా ఉండలేకపోతున్నాను. నాకేంటి అవసరం? దూరంగా ఉండాల్సిన అవసరం ఏముంది? నేను బాధపడాల్సిన అవసరం ఏముంది? ఎంత కష్టమైనా సరే, తప్పు నా వల్లే జరిగింది కాబట్టి నేను వెళ్ళి సారీ చెప్తాను. మళ్ళీ మాట్లాడుకుంటాం. మళ్ళీ హ్యాపీగా ఉంటాం అనైతే మీ పర్సన్ ఆలోచించారు. అండ్ ఇక్కడ మీ పర్సన్ అయితే మిమ్మల్ని అన్‌బ్లాక్ చేసే సిట్యుయేషన్స్ అయితే కనిపిస్తుంది. కొంతమంది ఏంటంటే మేబీ ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వదని కానీ, లేకపోతే మీ ఇద్దరి మధ్య ఏమైనా డిస్టర్బెన్సెస్ వల్ల కానీ, మేబీ ఫ్యామిలీస్ ఇన్వాల్వ్ అయ్యి కానీ, లేకపోతే ఏదైనా జరిగుంటే గనక ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని అన్‌బ్లాక్ చేయాలనుకుంటున్నారు. తన లైఫ్‌లో యాక్చువల్లీ చెప్పాలి అంటే చాలా ప్రాబ్లమ్స్, చాలా స్ట్రగుల్స్ కెరియర్ పరంగా కానీ, సో దేని పరంగా అయినా సరే తనకి ప్రాబ్లమ్స్ ఉండి మిమ్మల్ని బ్లాక్ చేసుంటే గనక ఇక్కడ ఈ పర్సన్ మిమ్మల్ని అన్‌బ్లాక్ చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ఈ పర్సన్. చాలా చాలా మిస్సింగ్ ఎనర్జీ ఉంది. 5 ఆఫ్ కప్స్. చాలా మిస్సింగ్ ఎనర్జీ కనిపిస్తుంది. చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని. మిమ్మల్ని కానీ, మీ ప్రేమను కానీ ఎందుకో మిస్ అవుతున్నారు. ఒకవేళ మీ ఇద్దరి మధ్య కాంటాక్ట్‌లో ఉన్నా కూడా ఆ లవ్ అంటే గతంలో ఉన్న ఆ ఫ్రెష్‌నెస్ కానీ, గతంలో ఉండే ప్రేమని కానీ ఎక్కడో మీ ఇద్దరి మధ్య మీ పర్సన్ అయితే మిస్ అవుతున్నారు. అంటే ఒకప్పుడు ఉన్నట్టుగా మీ ఇద్దరి మధ్య ఆ మాటలు కానీ, ఆ మాటల ఎక్స్‌చేంజ్ కానీ, ఆ హ్యాపీనెస్ కానీ ఎక్కడో ఈ పర్సన్ మిస్ అవుతున్నారు. ఒక ఒకవేళ మీ ఇద్దరు స్టిల్ రిలేషన్‌షిప్‌లో ఉండుంటే గనక. మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఈ పర్సన్. ఒకవేళ నో కాంటాక్ట్‌లో ఉన్నా మిమ్మల్ని ఈ పర్సన్ మిస్ అవుతున్నారు. మీ మెమరీస్ అనేది ఈ పర్సన్‌కి బాగా గుర్తొస్తున్నాయి. సో, చాలా మిస్సింగ్ ఎనర్జీ ఉంది. డిప్రెషన్‌లో ఉన్నారు. ఎవరితోనూ మాట్లాడట్లేదు. ఎవరితో మాట్లాడాలని కూడా లేదు. తన బాధ ఎవరితో కూడా షేర్ చేసుకోవాలని కూడా లేదు. తన బాధ కానీ, తన ప్రాబ్లమ్స్ కానీ, తను మిమ్మల్ని మిస్ అవుతున్నారని కానీ, ఇక్కడ ఈ పర్సన్ ఎవరికీ కూడా షేర్ చేసుకోవట్లేదు. ఒక్కళ్ళే కూర్చొని బాధపడుతున్నారే కానీ, ఒక్కళ్ళే కూర్చొని ఇబ్బంది పడుతున్నారు, స్ట్రగుల్ అవుతున్నారు. సో, మీరు బ్లాక్ చేసారా మీ పర్సన్‌ని? మీ పర్సనే మిమ్మల్ని బ్లాక్ చేసారా? లేకపోతే మీ ఇద్దరి మధ్య ఎమోషనల్ గ్యాప్ లేదంటే మీ ఇద్దరి మధ్య ప్యాషన్ ఎక్కడో తక్కువైంది. అది మీ పర్సన్ బాధకు కారణం. ఎందుకో ఫీలింగ్స్ ఇద్దరు ఒకరికొకరు షేర్ చేసుకోవట్లేదు. సో, సంథింగ్ బ్లాకేజ్ ఏదో ఉంది మీ ఇద్దరి మధ్య. ఏదో మనసులో పెట్టుకొని తనని దూరం పెట్టారు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. కాబట్టి ఇక్కడ మిస్సింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది మీ పర్సన్‌లో. అండ్ 4 ఆఫ్ వాండ్స్ ఇక్కడ మీ పర్సన్‌కి మీతో రీయూనియన్ అవ్వాలని ఉంది. రీకన్సిలేషన్ అవ్వాలని ఉంది. మీతో కమిట్మెంట్ ఇచ్చి ఇది లాంగ్ టర్మ్ వరకు ఇది రిలేషన్‌షిప్ ముందుకు తీసుకెళ్లాలని ఉంది. అండ్ మ్యారేజ్ వరకు కూడా ఈ రిలేషన్‌షిప్ తీసుకెళ్లాలని ఉంది. ఒకవేళ మీరు మీ పార్ట్నర్ ఆల్రెడీ మ్యారీడ్ అయితే కనుక ఈ రిలేషన్‌షిప్‌ని మళ్ళీ కంటిన్యూ చేయాలని మీ పర్సన్ అనుకుంటున్నారు. హ్యాపీనెస్ కావాలని కోరుకుంటున్నారు. మీ ఇద్దరు కలిసి హ్యాపీగా ఉండాలి. రీకన్సిలేషన్ అవ్వాలి. ఫ్యామిలీస్ మీ ఇద్దరి మధ్య మ్యారేజ్‌కి ఒప్పుకోవాలి. మీ ఇద్దరు మళ్ళీ ఇంతకుముందు ఎలా ఉన్నారో అలాగే ఉండాలి అని ఈ పర్సన్ మనసులో ఉంది. అదే ఆలోచించారు. అసలు మేమిద్దరం కలిసి ఇంతకుముందు ఎలా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఎలా అయిపోయాము, అసలు ఇప్పుడు మాట్లాడుకోవడానికి కూడా లేకుండా అయిపోయింది. అది ఆలోచిస్తున్నారు. అది ఆలోచించారు. అసలు నేను మాట్లాడకపోతే వాళ్ళే వచ్చి పలకరించేవాళ్ళు. అసలు ఉండలేకపోయేవాళ్ళు. అసలు ఏమైంది? ఎవరి దిష్టి తగిలింది మా రిలేషన్‌కి అని ఆలోచిస్తున్నారు. ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళం. ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళము ఇద్దరం. అది ఆలోచిస్తున్నారు. అండ్ 4 ఆఫ్ స్వర్డ్స్ ఇక్కడ మీ పర్సన్‌కి ఎంత మిమ్మల్ని మర్చిపోవాలన్నా, మీ థాట్స్‌ని పక్కన పెట్టాలన్నా కూడా
మీరే మీ పర్సన్‌కి గుర్తొస్తున్నారు. నిద్రపోతున్నప్పుడు కూడా మీ పార్ట్నర్‌కి మీరు డ్రీమ్స్‌లో కూడా కనిపిస్తున్నారు. 4 ఆఫ్ స్వర్డ్స్ ఎనర్జీ. స్లీప్‌లో కూడా మీ పర్సన్‌కి మీరే గుర్తొస్తున్నారు. మీ ఆలోచనలే గుర్తొస్తున్నాయి. సబ్‌కాన్షియస్ మైండ్‌లో కూడా మీరే ఉన్నారు మీ పర్సన్‌కి. అండ్ నిద్రపోతున్నా గుర్తొస్తున్నారు. మేలుకోనున్నా మిస్ అవుతున్నారు. సో, ఏది చేయలేకపోతున్నారు ప్రాపర్‌గా. అటు హ్యాపీగాను ఉండలేకపోతున్నారు తన లైఫ్‌లో. ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా ఉండలేకపోతున్నారు. ఇక్కడ నిద్రపోవాలన్నా నిద్రలో కూడా మీరే గుర్తొస్తున్నారు. మేలుకొని ఉంటే మిమ్మల్ని మిస్ అవుతున్నారు. సో, ఇది. అండ్ ఇక్కడ 7 ఆఫ్ పెంటికల్స్ నాకు తెలిసి మీ పార్ట్నర్‌కి ఏదో ఫైనాన్షియల్ ఇష్యూ అయితే ఉన్నట్టుందండి. ఫైనాన్షియల్స్‌గా ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఎప్పుడు నాకు ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి? ఎప్పుడు నా లైఫ్‌లో గ్రోత్ వస్తుంది? ఎప్పుడు ఒకవేళ ఎవరికైనా మనీ ఇచ్చుంటే గనక ఆ మనీ ఎప్పుడు రిటర్న్ వస్తుంది? లేకపోతే సాలరీ ఎప్పుడొస్తుంది? సో, ఇట్లా మీ పార్ట్నర్ ఫైనాన్సెస్ గురించి కూడా ఆలోచిస్తున్నారు. అండ్ వీలైతే మీకు హెల్ప్ చేయాలి అని కూడా అనుకుంటున్నారు. అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ ఏంటంటే ఇక్కడ ఈ పర్సన్ చాలా లోన్‌లీగా ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని చాలా మిస్సింగ్ ఎనర్జీ అయితే ఉంది. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. ఒంటరిగా ఫీల్ అవుతున్నారండి. చాలా చాలా మిస్సింగ్ ఎనర్జీ కనిపిస్తుంది. ఎందుకంటే ఇది మిస్సింగ్ ఎనర్జీ, ఇది మిస్సింగ్ ఎనర్జీ, ఇది మిస్సింగ్ ఎనర్జీ. మేబీ మీ పార్ట్నర్ మీకు మెసేజ్ చెయ్యాలి అని కూడా అనుకున్నారు. అండ్ కొంతమందికైతే మీరు ఆల్రెడీ మెసేజ్ కూడా రిసీవ్ చేసుకొని ఉండొచ్చు. అండ్ ఇక్కడ మీ పార్ట్నర్ ఏంటంటే మీకు ఏం ఆఫర్ చేయాలి? ఏం ఆఫర్ చేస్తే హ్యాపీ అయ్యి మళ్ళీ మీరు తన లైఫ్‌లోకొస్తారు? తను ఏం చెయ్యాలి? ఏం చేస్తే మీరు సంతోషంగా ఉంటారు? మీ ఇద్దరి మధ్య ఈ డిస్టర్బెన్సెస్ కానీ, ఈ మిస్‌అండర్‌స్టాండింగ్స్ కానీ పోతాయి. దాని గురించి ఆలోచించారు. నేనే ఫైనాన్సెస్ గురించి ఆలోచించి ఆహ్, మనీ గురించి ఆలోచించి, జాబ్ గురించి ఆలోచించి తనని దూరం పెట్టానా? ఇప్పుడు మీ పార్ట్నర్ ఏంటంటే ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ప్రాపర్‌గా తను చేసే వర్క్ మీద కూడా కాన్సంట్రేట్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఎనర్జీ మొత్తం మీ దగ్గరే ఈ పర్సన్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎనర్జీ మొత్తం మీ దగ్గరే డ్రైన్ అయిపోతుంది కాబట్టి అక్కడ కెరియర్ విషయంలో కావచ్చు, జాబ్ విషయంలో కావచ్చు, బిజినెస్ విషయంలో కావచ్చు ప్రాపర్‌గా వర్క్ మీద కాన్సంట్రేషన్ చేయలేకపోతున్నారు. ధ్యాస మొత్తం మీ పర్సన్‌కి మీ మీద మాత్రమే ఉంది. అండ్ ఇక్కడ 10 ఆఫ్ వాండ్స్ ఇక్కడ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే మీ పార్ట్నర్‌కి చాలా ఇబ్బందిగా ఉంది. చాలా చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకు ఇబ్బందిగా ఉంది అనంటే, ఇక్కడ తన మనసులో ఉన్న మీ మీద పెంచుకున్న ఫీలింగ్స్‌ని కానీ, మీ మీద పెంచుకున్న ప్యాషన్‌ని కానీ, ఇక్కడ మీ పార్ట్నర్ మీకు ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నారు. ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నందుకు చాలా భారంగా అనిపిస్తుంది. చాలా హెవీ ఎనర్జీ కనిపిస్తుంది. ఎన్నాళ్ళు ఇలా దాచుకుంటాను? ఎన్నాళ్ళు నా ఫీలింగ్స్ నేను ఎక్స్‌ప్రెస్ చేయకుండా ఉంటాను? ఎన్నాళ్ళు ఇలా కంటిన్యూ చేస్తాను? ఎన్నాళ్ళు తనకి దూరంగా ఉంటాను అనే ఫీలింగ్ అయితే ఇక్కడ మీ పార్ట్నర్‌లో ఉంది. 10 ఆఫ్ వాండ్స్ ఏంటంటే మేబీ ఇక్కడ వర్క్ రిలేటెడ్ గానీ, ఫ్యామిలీ రిలేటెడ్ గానీ బర్డెన్స్ అన్నీ కూడా మేబీ ఈ పర్సన్ తీసుకుంటున్నట్టున్నారు. మోస్తున్నట్టున్నారు. అండ్ ఇప్పుడు అట్‌లీస్ట్ మీతో మాట్లాడి, మీతో షేర్ చేసుకొని ఉంటే గనక సో, తన ప్రాబ్లమ్స్ నుంచి మీరు ఏదో ఒక సొల్యూషన్ చెప్తారు. అట్‌లీస్ట్ రిలీఫ్ అయినా ఉంటుంది మీతో చెప్తే, మీతో మాట్లాడితే. ఎట్ ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో అది కూడా లేకుండా అయిపోయింది అని మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. మీతో మాట్లాడాలి. తనకి ఈ స్ట్రెస్ తగ్గించుకోవాలి. ఈ భారం దించేసుకోవాలి అని అనుకున్నారు. అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడేంటంటే ఇద్దరూ సేమే అండి. ఆ పర్సన్ మీరంటే ఇష్టమున్న ఆ పర్సనే ఎక్స్‌ప్రెస్ చేయట్లేదు. మీకు ఆ పర్సన్ అంటే ఇష్టమున్నా మీరు ఎక్స్‌ప్రెస్ చేయట్లేదు. ఇద్దరూ మొండిగానే ఉన్నారు చూడండి. కింగ్ ఆఫ్ పెంటికల్స్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్. ఇద్దరు నువ్వా నేనా అన్న టైప్‌లో ఉన్నారు. సో, ఈ పర్సన్ ఏంటంటే ఈ రిలేషన్‌ని నిలబెట్టుకోవడానికి తను ఒక స్టెప్ డౌన్ అవ్వడానికి కూడా రెడీగానే ఉన్నారు. మీకు మెసేజ్ చేయడానికి కానీ, మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి కానీ, ఈ రిలేషన్‌షిప్‌లో గ్రోత్ కోసం, హ్యాపీనెస్ కోసం తను ఏం చేయడానికైనా సరే రెడీగానే ఉన్నారు. పేజ్ ఆఫ్ కప్స్ అండ్ పాస్ట్ మెమరీస్ అనేది ఈ పర్సన్ చాలా తలుచుకున్నారండి.
మీకు మీ పార్ట్నర్‌కి మధ్య ఏదైతే ఉందో, గతంలో ఎలా ఉండేవాళ్ళు? అసలెంత హ్యాపీగా ఉండేవాళ్ళు? ఎంత బాగా మాట్లాడుకునేవాళ్ళు? ఎంత కలిసి టైమ్ స్పెండ్ చేసేవాళ్ళు? సో, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఇద్దరు ఒకరితో ఒకరు అన్నీ షేర్ చేసుకుంటూ, అన్నీ చెప్పుకుంటూ, అంతా మాట్లాడుకుంటూ ఎంత బాగుండేవాళ్ళో అవన్నీ గుర్తు చేసుకున్నారు. పేజ్ ఆఫ్ కప్స్. అండ్ ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్ మీకు సారీ చెప్పాలనుకుంటున్నారు. సో, సారీ చెప్తే ఒప్పుకుంటారా? సారీ చెప్తే ఏమన్నా వర్కౌట్ అవుతుందా? క్షమిస్తారా? చెప్పాలా? లేదా? అది ఆలోచించారు. మేబీ మళ్ళీ మిమ్మల్ని ఫ్లర్ట్ చేయాలి. అది కూడా ఆలోచించారు. ఫ్లర్ట్ చేయాలి. మీకు ఏదన్నా రొమాంటిక్ మెసేజెస్ కానీ, లేకపోతే ఏదన్నా లవ్ మెసేజెస్ కానీ అవన్నీ ఫార్వర్డ్ చేయాలి. మళ్ళీ మీ ఇద్దరి మధ్య కనెక్షన్ పాస్ట్‌లో ఎట్లా ఉందో అట్లా ఫార్మ్ అవ్వాలి అని ఆలోచించారు. అండ్ 10 ఆఫ్ స్వర్డ్స్. ఇక్కడ 10 ఆఫ్ స్వర్డ్స్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే, మేబీ ఈ పర్సన్ మిమ్మల్ని చీట్ చేసి ఉండొచ్చు, మిమ్మల్ని హర్ట్ చేసి ఉండొచ్చు, మిమ్మల్ని బాధ పెట్టుండొచ్చు. ఓకే. నేను అంత హర్ట్ చేశాను కదా! బాధ పెట్టాను కదా! ఇప్పుడు నేనిలా మాట్లాడితే వాళ్ళు క్షమిస్తారా? నేను వెళ్లి సారీ చెప్తే వాళ్ళు ఒప్పుకుంటారా? ఇదంతా కూడా మీ పార్ట్నర్ ఆలోచించారు. నాకు తెలిసి ఇక్కడ మీ పార్ట్నర్ ఎందుకో మిమ్మల్ని చాలా మోసం చేశారు, హర్ట్ చేశారు, మిమ్మల్ని బ్యాక్ స్టాప్ చేశారు. మేబీ థర్డ్ పర్సన్ ఎవరైనా ఉండుండొచ్చు మీ పార్ట్నర్ లైఫ్‌లో. అది మీకు తెలియకపోయుండొచ్చు. లేదా ఇక్కడ కొంతవరకు ఏంటంటే మిమ్మల్ని హర్ట్ చేశారు. లేకపోతే వాళ్ళ మాటల వల్ల కానీ, వాళ్ళ బిహేవియర్ వల్ల కానీ ఇక్కడ మిమ్మల్ని చాలా బాధ పెట్టారు మీ పర్సన్. కాబట్టి సారీ చెప్తే ఓకేనా? యాక్సెప్ట్ చేస్తారా? మళ్ళీ ముందులా ఉంటుందా మా రిలేషను? మేబీ థర్డ్ పార్టీ ఇష్యూస్ కానీ, లేకపోతే మిమ్మల్ని ఈ పర్సన్ అనడం కానీ, లేకపోతే ఇక్కడ మీ క్యారెక్టర్‌ని పాయింట్ ఔట్ చేసి మాట్లాడడం కానీ, ఏదో చాలా పెద్ద మిస్టేకే చేశారు మీ పర్సన్. అందుకే మీరింత బాధపడ్డారు. అందుకే మీ ఇద్దరి మధ్య ఈ 7 ఆఫ్ వాండ్స్ సిట్యుయేషన్ వచ్చింది. సో, ఇక్కడ ఏంటంటే ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో మీ పార్ట్నరు మీ గురించి చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. చాలా ఆలోచించారు. ఏం జేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఏదో నా ఇగో వల్ల గొడవ పడిపోయానా? గొడవ పెట్టుకున్నానా? నేనే గెలవాలి, నేనే ముందుండాలి అని నేను కావాలని గొడవ పెట్టానా? మిస్టేక్ నా వల్లే జరిగిందా? నేనే ఎక్కువ మాట్లాడేసానా? నేనే అనేసానా? సో, ఇట్లా మీ పర్సన్ ఏంటంటే చాలా వరకు మీ గురించి చాలా ఓవర్ థింకింగ్ చేశారు. నేనే అనకుండా ఉండాల్సింది, నేనే మాట్లాడకుండా ఉండాల్సింది, నేనే హర్ట్ చేయకుండా ఉండాల్సింది. నా వల్ల, నా మాటల వల్ల అవతల వ్యక్తులు ఎంత బాధపడ్డారో, ఎంత బాధపడి ఉంటారో, ఏదో ఆ టైంకి ఆవేశంలో అనేసాను. ఇప్పుడు ఏం చేయను? సో, ఇట్లా ఆలోచించారు మీ పర్సన్. అండ్ 9 ఆఫ్ స్వర్డ్స్ స్లీప్‌లెస్ నైట్స్ చూసారండి. యాంగ్జైటీ, స్ట్రెస్, నిద్ర పట్టట్లేదు. నిద్ర పోవాలన్నా నిద్ర పట్టలేదు. ఎప్పుడో 1కో, 2కో నిద్రపోయి ఉంటారు. నిద్రలో కూడా ఈ పర్సన్‌కి మీరే గుర్తొస్తున్నారు. భయం. ఎక్కడ మీరు తనకి దూరం అయిపోతారో, ఎక్కడ మీరు తనని వదిలేస్తారేమో, ఎక్కడ మీరు ఈ రిలేషన్‌షిప్‌ని ఎండ్ చేసేస్తారేమో, ఆ భయం అయితే ఈ పర్సన్‌లో ఉంది. నైట్ ఆఫ్ పెంటికల్స్ ఈ పర్సన్ ఏంటంటే మళ్ళీ మీకు సారీ చెప్పడానికి మళ్ళీ మీ లైఫ్‌లోకి వస్తారు. తప్పకుండా.
కమిట్మెంట్ ఇస్తారు. స్లోగా మళ్ళీ మీతో రిలేషన్ అనేది ఫార్మ్ చేసుకుంటారు. అండ్ 7 ఆఫ్ కప్స్ ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే ఎంతమంది ఉన్నా కూడా ఇక్కడ మీ పర్సన్‌కి మీరే టాప్ ప్రయారిటీ అనిపిస్తున్నారు. సో, వాళ్ళ చుట్టూతా ఆప్షన్స్ లేవని కాదు, మీ చుట్టూతా ఆప్షన్స్ లేవని కాదు. ఎంతమంది ఉన్నా అంతమందిలోనూ మీరే కనిపిస్తున్నారు. మీరే గుర్తొస్తున్నారు. మీరే తనకి కరెక్ట్ అని అనిపిస్తుంది. ఎందుకంటే మీరంటే ఈ పర్సన్‌కి ప్రేమ ఉంది. మీరంటే డ్రీమ్స్ ఉన్నాయి. మీతో ఈ పర్సన్ చాలా ఊహించుకున్నారు. చాలా కలలు కన్నారు. చాలా వరకు ఈ పర్సన్ ఏంటంటే మీతో ముందుకు వెళ్ళాలి ఈ రిలేషన్‌షిప్ అనేసి డ్రీమ్స్ కానీ, ఫ్యాంటసీస్ కానీ ఊహించుకున్నారు. కలలు కన్నారు. విజువలైజేషన్స్ చేసుకున్నారు. సో, 7 ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏంటంటే ఈ పర్సన్ మీతో కలిసి మళ్ళీ హ్యాపీగా ఉంటున్నట్టుగా తనకి డ్రీమ్స్‌లో కనిపిస్తున్నారు. అండ్ ఓకే. వెళ్ళి సారీ చెప్దాము అన్న టైప్‌లో ఆలోచిస్తున్నారు. అండ్ కింగ్ ఆఫ్ స్వర్డ్స్ ఎనర్జీ ఇక్కడ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఈ పర్సన్ క్లారిటీ వచ్చింది. మీ విషయంలో ఒక క్లారిటీ వచ్చింది. ప్రాక్టికల్‌గా ఆలోచిస్తున్నారు. ప్రాక్టికల్‌గా ఆలోచించి ఈ రిలేషన్‌ని ఎంతవరకు ముందుకు తీసుకెళ్ళగలను అని తన ప్రయత్నం తను నిజాయితీగా చేయాలనుకుంటున్నారు. అబద్ధాలు చెప్పో, మోసం చేసో కాదు. నిజాయితీగా ఇప్పుడు మిమ్మల్ని మీ పార్ట్నర్ అప్రోచ్ అవ్వాలనుకుంటున్నారు. సో, చూద్దాము ఇంకా ఏం ఆలోచించారు యూనివర్స్. ఫౌండేషన్. సో, మీతో కలిసి స్ట్రాంగ్ ఫౌండేషన్‌తో ఈ రిలేషన్‌షిప్ ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు. మిమ్మల్ని తన ఫ్యామిలీ అని కానీ, మీతో తను చాలా సెక్యూర్డ్‌గా ఫీల్ అయ్యాను. పెయిన్. చాలా పెయిన్‌గా ఫీల్ అయ్యారు. సో, మీతో ఎంత జాగ్రత్తగా ఉండాలో అది అర్థమైంది. అండ్ ఇక్కడ మేజర్‌గా వచ్చిన రాశులు వచ్చేసి మేషరాశి, మిథున రాశి, కుంభరాశి, తులారాశి, కన్యా రాశి, కర్కాటక రాశి వాళ్ళు కనిపిస్తున్నారు ఈ రీడింగ్‌లో. కర్స్, హెక్స్. సో, తన నెగెటివ్ మైండ్ సెట్ వల్ల, తన నెగెటివ్ థాట్స్ వల్ల తన లైఫే డిస్టర్బ్ అయిపోయింది అని ఆలోచించారు. తన శాపం తనకే తగిలింది. ఇంటిమసీ, బాండింగ్, సెక్షువల్ కాన్ఫైడింగ్. సో, చెప్పాను కదా మీ పార్ట్నర్ మీ విషయంలో అయితే ఇంటిమసీ కావాలని కానీ, మీ ఇద్దరి మధ్య రొమాంటిక్‌గా టైం స్పెండ్ చేయాలని కానీ, మీ ఇద్దరి మధ్య బాండింగ్ అనేది మళ్ళీ స్ట్రాంగ్‌గా ఫార్మ్ అవ్వాలని కానీ ఆలోచించారు. రిజెక్షన్. సో, మీరు ఎక్కడ రిజెక్ట్ చేస్తారేమో అన్న భయం కూడా ఈ పర్సన్ మనసులో ఉంది. సోల్‌మేట్స్, డీప్ లవ్, యూనిటీ, కనెక్షన్. సో, మీ ఇద్దరు సోల్‌మేట్స్ అనేది మీ పర్సన్ నమ్ముతున్నారు. అండ్ యూనిటీ, మీతో కలిసి రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారు. మీ కనెక్షన్ కావాలనుకుంటున్నారు. సో, ఇక్కడ కూడా ఇది కూడా సోల్‌మేట్స్ ఎనర్జీనే. మీ ఇద్దరు మళ్ళీ రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారు. మళ్ళీ మీ ఇద్దరి మధ్య డీప్ లవ్ కనెక్షన్ ఫార్మ్ అవ్వాలని ఈ పర్సన్ కోరుకుంటున్నారు. సో, ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నా కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మీకు మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు, మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు పర్సనల్‌గా రీడింగ్ కావాలి అంటే కనుక స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కి అయితే మెసేజ్ చేయండి. సో, పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్‌లీ చార్జబుల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై.